ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మేము సిద్ధం బస్సు యాత్ర జనాలు రావట్లేదని, అది అటర్ ఫ్లాప్ అయిందని, పులివెందులో అసలు జనాలు రావట్లేదని చెప్పేసి టీడీపీ నాయకులు చెప్తున్నారు. నిజమే అంటారా? టీడీపీ నాయకులు కళ్ళు దుబ్బినాయి. టీడీపీ నాయకులకు పగటి ఇది ఉంటుంది కదా, రేచీకటి అంటారే, అలాంటి రేచీకటి ఏదో ఉన్నది. పబ్లిక్ కనపడతా ఉంది. అన్ని ఛానల్స్, వాళ్ళ ఛానల్ కాదు, మీ ఛానల్స్ కూడా, మిగతా ఛానల్స్ కూడా చూపించినప్పుడు తప్పక చూపిస్తున్నారు కదా. జనాలు రాకపోవటం అయ్యా అదే ఇదే అనేది అజ్ఞానం. మీరు రాజకీయంగా మాట్లాడండి. రాజకీయంగా ఈ చిల్లర మాటలు వదిలేసేసి రాజకీయంగా మీరు మాట్లాడలేకపోతారు. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అతనేమో నేనేం చేశాను, ఇదిగో ఇన్ని కోట్లు దీనికి ఖర్చు పెట్టాను, ఇన్ని కోట్లు దానికి ఖర్చు పెట్టాను, ఇన్ని కోట్లు మీ ప్రజల కోసం ఖర్చు పెట్టాను, నా వల్ల మీ ఇంట్లో ప్రయోజనం జరిగిందంటే నాకు ఓటేయండి అని ఛాలెంజ్ చేసి అడుగుతున్నాడు. మీరు ఆ మాట అడగగలుగుతున్నారా? మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? 15 ఏళ్ళు సీఎం 14 ఏళ్ళు సీఎం చేసిన చంద్రబాబు ఎందుకు నేను ఇది చేశాను, నన్ను చూసి ఓటేయండి, నేను ఇది చేస్తాను ఎందుకు అడగలేకపోతున్నారు? మీరు ముగ్గురు కలిసి పోయినసారి 2014లో ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇవాళ మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇంకో మేనిఫెస్టో చూపిస్తున్నారు. మీరు అడగటానికి ఇదిగో నేను చేశాను చంద్రబాబు, నా ముద్ర ఇది, నా వల్ల ఇది జరిగి చెప్పను. 143 కేంద్రపాలిత సంస్థలు వస్తే ఒక్క సంస్థను ఆంధ్రాకి ఇవ్వకపోతేవి 9 ఏళ్ళు ఉభయ రాష్ట్రాలకు ఉండి, తర్వాత సింగిల్గా వచ్చినప్పుడు అన్ని మోసాలు అబద్ధాలు, 600 హామీల్లో 6 హామీలు కూడా నెరవేర్చకపోతేవి. నీకు ఆ దమ్ము ధైర్యం లేదు. నేను ఇదిగో చేశాను, ఇది చేస్తాను, నన్ను చూసి ఓటేయండి అని అడిగే దమ్ము లేదు. అతనేమో నేను ఇది చేశాను, నన్ను చూసి ఓటేయండి అని అడుగుతున్నాడు. అతనికి మీకు ఎంత తేడా? రాజకీయంగా అతను మిమ్మల్ని దోషనాటం చేయట్లా. ఇప్పుడు నేను వైసీపీకి పార్టీ కాదు, కాకపోయినా ఓటర్గా చెప్తాను. ఒక ఓటర్గా నాకు ఆలోచించుకుంటే ఎవరికి ఓటేయాలి? ఈ జగన్ సరే ఇచ్చాం 5 ఏళ్ళు, సరే ఇంకో వాళ్ళకి ఎవరికైనా ఇద్దాం అవకాశం అని నా మనసు అనుకుంటుంది. అనుకోవట్లేదు అనట్లేదు, ఖచ్చితంగా నా మనసు 5 ఏళ్ళు ఇచ్చాం కదా, ఇంకోళ్ళకి ఇద్దామని ఉంది. కానీ ఇంకోళ్ళకి ఇద్దామంటే ఆ ఇంకోళ్ళు ఎవరు అనే ప్రశ్న తలెత్తుంది నా ముందు. ఎవరు? మళ్ళీ పాత చింతకాయ పచ్చడి ఈ దగాకోరు చంద్రబాబు, మళ్ళీ నిలకడలేని, ఏం మాట్లాడతాడో, ఎప్పుడేం మాట్లాడతాడో, ఎందుకు ఏం మాట్లాడతాడో తెలియని, ఆవేశం తప్పించే ఆలోచన లేని ఒక నిరర్ధకమైన రాజకీయం నడుపుతున్న పవన్ కళ్యాణ్, లేదు ఈ సిగ్గు శరం మానవ అభిమానం అన్నీ చచ్చిపోయి అన్నీ కోల్పోయి ఒక వ్యక్తిత్వాన్ని కోల్పోయి ప్రెసిడెంట్ ముసుగులో చంద్రబాబు సెక్రటరీగా పనిచేస్తున్న పురంధేశ్వరి ఆధ్వర్యంలో ఉన్న బీజేపీన ఈ దర్బార్లో ఎవరు చూడాలి? చిచి, ఈ చెత్త పరమ చెత్త నీచ చెత్త కన్నా కూడా ఉన్నవాడు ఏదో ఉన్నాడు చేస్తున్నాడు కదా, పోనీ ఇతనికి వెయ్యాలనిపిస్తుంది. సో ఇవాళ ఈ కూటమి ఒక అనైతిక కూటమి, ఒక అధర్మపు కూటమి. సిగ్గు లేకుండా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు. చంద్రబాబుని లోకేష్ని పచ్చి సిగ్గుందా, శరముందా, మానముందా, అభిమానముందా, రోషముందా, మిస్టర్ లోకేష్ని అంతు చూస్తాను, అవినీతి రాజ్యమైన తెలుగుదేశాన్ని తరిమి కొట్టేదాకా నిద్రపోను, నా పేరు పవన్ కళ్యాణే కాదు అని పిచ్చ పరగల పలికిన పవన్ ఎట్లా చంద్రబాబు సాకలోకి చేస్తున్నారు? మోడీ కేడి, మోడీ ఒక నిర్రూప రాక్షసుడు, ఒక డెకాయిట్, అతని దేశంలో ఉండటానికే పనికిరాడు. మోడీ కన్నా నా కార్యకర్త బెటరు, మోడీ లాంటి దుర్మార్గుడు ఈ దేశానికి పనికిరాడు వాగిన చంద్రబాబు ఇవాళ మోడీ కాళ్ళ దగ్గర ఎలా కూర్చున్నారు? చంద్రబాబు ఒక ఏటీఎంగా వాడుకుంటున్నాడు పోలవరాన్ని. అతను అంతటి అవినీతిపరుడు ఈ దేశంలోనే లేడు అని చెప్పిన బీజేపీ ఏ మొహం పెట్టుకొని చంద్రబాబు చేత ఇన్ని అవమానాలు పొంది ఏ మొహం పెట్టుకుని చంద్రబాబుతో చదువుతారు? ఇది అనైతికమైనది. ఊసుకుంటారా? ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటారా? ఒకళ్ళనొకళ్ళు కాండ్రించి ఉమ్మూసుకుని మాట్లాడతారా? ఇవాళ మళ్ళీ మేము కలుస్తాము, మమ్మల్ని గెలిపించండి అంటారా? జనాలేమంతా అమాయకులు, ఎర్రిపప్పుల. మేము మీ డ్రామాలని, మీ వేషాల అవకాశవాద రాజకీయాలు చూస్తుంటారు. ప్రజలు ఈ కూటమిని తరిమేస్తారు. ఇది చాలా దరిద్రపు, అనైతికమైన, అధర్మపు, అరాచకపు కూటమి. ఇప్పుడు చంద్రబాబు ప్రజాగలం సభకు మంచి ప్రజాస్పందన వస్తుందని చెప్పి, కూటమి పౌరులకు వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. నిజమే అంటారా? ఎక్కడ నిజమే అంటారు? మీరు చూస్తున్నారు కదా, చెప్పండి. ఎక్కడ ఎందుకు మరి యువకులం ఆగిపోయింది? ఎందుకు వారాహి ఆగిపోయింది? ఎందుకు తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడ వడదెబ్బ తాగింది కాబట్టి ఆగిపోయిందంట? వడదెబ్బ కాదు, జనాలు దెబ్బ తగిలింది. జనాలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఏం చేస్తావు నువ్వు? వస్తే ఏం చేస్తావు?
ఈ వాలంటీర్లు ఇప్పుడు వాలంటీర్కి ఈ నెలలో వాలంటీర్లు ఆ ముసలోళ్ళు ముతకోళ్ళని తీసుకొచ్చి అడిగిస్తున్నారు వాలంటీర్లు ఇప్పుడు వాలంటీర్లు ఇప్పుడు రిజైన్ చేస్తున్నారు. రిజైన్ చేస్తే ఎవరికి నష్టం జరుగుతుంది? ఈ పేదలకు నష్టం జరుగుతుంది. ఈ పేదలు మిమ్మల్ని తిట్టకుండా తిడుతున్నారు. బిడ్డల్లాగా వచ్చేవారు, మనవాళ్ళలాగా కొడుకుల్లాగా వచ్చి మాకు అందించేవారు, వాళ్ళని మాకు దూరం చేశారు. వాళ్ళు ఈ వాలంటీర్లుగా రిజైన్ చేసి మామూలు కార్యకర్తలుగా ఉంటారు. ఏముంది, ఎవరి పార్టీ ఉద్దేశాన్ని వాళ్ళు చేసుకుంటారు. ఇంకా నష్టపోయేది వీళ్ళు చేసే ఇవన్నీ దౌర్భాగ్యం రాజకీయం. ఆ దౌర్భాగ్య రాజకీయాన్ని అనుభవిస్తున్నారు. ప్రజలు రావట్లేదు, ప్రజలు స్పందించట్లేదు, స్పందించి నిలదీస్తున్నారు. వీళ్ళు అడుగుతూ ఉంటే చెయ్యొత్తండి అంటే ఎత్తేవాడు కనపట్లేదు కనుక ఈ వాళ్ళ మీడియా చేతిలో ఉంది కనుక వాళ్ళ మీడియా పొగడాలి ఓహో అనాలి తప్పితే జనాల్లో లేదు. జనాల్లో అసహించుకుంటున్నారు. జిగుత్సాకరమైన కాంబినేషన్ ఇది. ఈ కాంబినేషన్ని బలపరచడం అంటే మనం అవమానించుకుంటామే. నిన్నటిదాకా వాళ్ళు తిట్టుకున్నప్పుడే తలూపి ఇవాళ మళ్ళీ ఒకటొకటి భుజాలు రాసుకుంటే మనం బొమ్మల వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అని ప్రజలు ఈసడించుకుంటున్నారు, నిలదీస్తున్నారు. ఏ మొహం పెట్టుకుని కలిశారని అడుగుతారు, సమాధానం లేదు. ఒకరిని సమాధానం చెప్పాలంటే ముగ్గురులో ఏ మొహం పెట్టుకుని మీరు కలిశారు? చంద్రబాబు అంటాడు రాష్ట్రం కోసమని. రాష్ట్ర సిగ్గు శరం ఉండదా మాట్లాడటానికి? ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే నువ్వు ఏ హామీ తీసుకున్నావు? నువ్వు ఆ రోజు 2018లో ఎందుకు విడిపోయావు బీజేపీ నుంచి? ఎందుకన్నావు నాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టారు, వైజాగ్ రైల్వే జోన్ ఇవ్వలేదు, ఈ కహానీలు కదా చెప్పావు. మరి ఎట్లకైనా హామీ తీసుకున్నావు? నువ్వు హామీలు తీసుకుని ఇదిగో మోడీ గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టట్లేదు అన్నాడు, ఇదిగో ఇది స్పెషల్ స్టేటస్ హామీ ఇచ్చాడు అని అప్పుడు చెప్పు నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం చేతులు వెళ్ళిపోయాను. నీ ప్రయోజనాల కోసం, నీ కేసుల్లో నీకు ఇరుక్కున్నావు బాగా తెలుసు. నీ కేసుల్లో రేపు నీకు అండ కావాలి, అండ కోసం చేరావు. అక్కడ అండ కోసం ఆ కాళ్ళు పట్టుకున్నావు. 3 రోజులు ఢిల్లీలో తిరిగావు, కాళ్ళు పట్టుకుని తిరిగావు. సిగ్గు శరం లేకుండా వాళ్ళ రాష్ట్రం కోసం అంటావా? రాష్ట్రం కోసం అందుకు కలిసావా? నేను కాపాడుకుంటాను కలిసావు. బుద్ధి జ్ఞానం లేని మాటలు ప్రజలు ఇవన్నీ గుర్తిస్తున్నారు. ప్రజలు ఏమి అమాయకులు, ఎర్రిపప్పలు కాదు. వీళ్ళు అనుకున్నంత చంద్రబాబు ఆడిస్తే ఆడటానికి, చంద్రబాబు భాగవతం అంతా, చంద్రబాబు డ్రామాలు ఏంటి, ఈ విషపు రాజకీయం ఏంటి, అతని యొక్క యూటర్న్ ఏంటి, అతను వెన్నుపోటు విధానం ఏంటి, అన్ని ప్రజలు బాగా పరిపూర్ణంగా అర్థం చేసుకున్నారు. ఇతను వేసే వేషాలని నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ఇప్పుడు జనసేనకు కేటాయించిన 21 స్థానాల్లో జనసేన పార్టీ నాయకులు కాకుండా బయట వాళ్లకు టికెట్ ఇవ్వడాన్ని ఎట్లా చూస్తారు మీరు? వాళ్ళ కూటమి ఇప్పుడు మొత్తం చంద్రబాబు హయాం ఆధ్వర్యంలో జరుగుతుంది. బీజేపీ టికెట్లు 6 టికెట్లు ఎంపీ టికెట్లు. అందులో ఎవరు బీజేపీ వాళ్ళు ఉన్నారు? పురంధేశ్వరి కాంగ్రెస్ నుంచి వచ్చింది, ఈయన మిస్టర్ సీఎం రమేష్ తెలుగుదేశం నుంచి వచ్చాడు, సుజనా చౌదరి తెలుగుదేశం నుంచి వచ్చాడు, కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చాడు, ఆవిడ అరకులో ఉన్న ఆవిడ టీడీపీ నుంచి వచ్చింది. ఒక్క శ్రీనివాస్ శర్మ గతంలో 2 ఏళ్లుగా బీజేపీలో ఉన్నాడు. ఒకడే ఎమ్మెల్యే సీట్లు ఎవరికి ఇచ్చారు? అందరూ చంద్రబాబు అనుభవం. సో చంద్రబాబు లిస్టు ఫైనలైజ్ చేస్తే జరుగుతుంది. ఆ స్థితిలో ఈ బీజేపీను పవన్ ఉన్నారు తప్పితే వీళ్ళు క్యాండిడేట్లు నిర్ణయించుకునే స్థాయి లేదు, వీళ్ళకి ఆ క్యాండిడేట్లు లేదు. అందుకని బీజేపీ ఎవరు వస్తాడో ఇక్కడ తెలంగాణని బద్ధంగా వ్యతిరేకించి దిక్కున్న చోటు చెప్పుకోవడానికి తెలంగాణ వదలని అవమానించిన కిరణ్ కుమార్ రెడ్డికి అక్కడ ఎంపీ సీట్ ఇస్తారు. తెలంగాణని అంతగా అవమానించిన కిరణ్ కుమార్ రెడ్డికి అక్కడికి సీట్ ఇచ్చి ఇక్కడ మీరు తెలంగాణ అంటారా? మీకు ఏ హక్కు ఉంది? ఇది బీజేపీకి? ఇలాంటి దౌర్భాగ్య పనులు చేసే బీజేపీ స్టేట్ యూనిట్ నేషనల్ లెవెల్లో మోడీ ఒక ఇమేజ్ ఉండొచ్చేమో, కానీ ఇక్కడ స్టేట్ లెవెల్లో పతనమైపోయిన స్టేట్ లీడర్షిప్ 2 స్టేట్లోనూ బీజేపీ అనేది ఒక పతనమైపోయి వ్యక్తిత్వాన్ని కోల్పోయి సిగ్గు శరం మానం అభిమానం రుషం అన్నీ కోల్పోయి ఒక నిర్జీవమైన ఒక ఎవరికి తోకగా అవటానికైనా సిద్ధపడిన ఒక దౌర్భాగ్య పార్టీగా మారింది.